వర్మ గారు మేడం నాకు అపాయింట్మెంట్ ఇచ్చింది, నేను వెళ్తున్నాను అంతే. చెప్పలేదు చెప్పడం కాదండి, నాకు ఫోన్ చేయించుకో. అపాయింట్మెంట్ ఇచ్చింది. ఒక్కసారి మీరు అటు తిరిగి మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ మాట్లాడతాను. ఒకసారి మీరు రండి సార్. తప్పకుండా మీరు ఎలా వస్తారు? మేమే అక్కడ మేడం వర్మ నేనే రమ్మని చెప్పాను. ఓకే ఓకే రాని చెప్పాలి కదా మేడం. నా పేరు తెలవదా నీకు? ఇంత ఇజ్జత్ తీస్తున్నా నా పేరు. నాకు అవన్నీ తెలియదు, చెప్పారా లేదా? కాదు వర్మ, ఆయన డైరెక్ట్ నాకే కాల్ చేస్తే నేను రమ్మని చెప్పి అపాయింట్మెంట్ ఇచ్చాను. నీకు చెప్పలేదు, మర్చిపోయాను. బాగున్నారా? మీరు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ఆయన తెలియదా మేడం? తెలియదు, నేను చెప్పలేదు. మీరు నాకు డైరెక్ట్ కాల్ చేసినావు కదా నువ్వు, అయితే నేను ఇంకా ఆయనకు చెప్పలేదు. నేను రమ్మన్నా కదా, ఇంకా ఆయన ఎందుకు అనేసి నేను చెప్పలేదు. ఏమో నాకు పేరు తెలుస్తలేదు. నా పేరు నీ పేరు అంటున్నా. నా పేరు తెలియకుండా ఆంధ్రదేశంలో ఈ తెలంగాణలో ఉన్నాడంటే. అవును విన్నాను, నేను కూడా విన్నాను. చాలా పేరుందని విన్నాను. వెరీ మచ్ సర్ప్రైజ్. యు నో ఇంగ్లీష్ మేడం? I know little bit. I can speak very sweet English. Acha, you can eat English, you can sleep English, you can talk English, you can walk English. I am giving spoken English 1000 rupees 4 months. 4 months Amirpet coaching. Avuna? I pass or fail? No, pass. You passed? Yeah, I am passed. Very good. So I know English. అప్పుడప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే మీరు కంగారు పడద్దు. కంగారు పడను, కానీ మీ ఇంగ్లీష్ వల్ల నా ఇంగ్లీష్ మర్చిపోకుండా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. అడుగుతాను. యా, యూ ప్లీజ్. Any doubts? I can ask. Yeah, you can ask. కిషన్ రెడ్డి గారు వైఫ్. Yes. కానీ నాకు ఒకటి చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ పిల్లలు చూస్తే చాలా పెద్దగా ఉన్నారు, మీరు చూస్తే చాలా చిన్నగా ఉన్నారు. హౌ దిస్ క్యాల్కులేషన్? చైల్డ్ మ్యారేజ్ లేండి. ఓహో, చిన్నప్పుడు పెళ్ళైంది, అందువల్ల మీరు ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నారు. చిన్నప్పుడు పెళ్ళైంది కాబట్టి అలాగే చిన్నగా ఉండిపోయినా నేను. నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఓ, నేను 10th పాస్ అయినా. మీరు? నేను 10th పాస్ అవ్వలేదు కానీ గ్రాడ్యుయేషన్ చేశాను, డిగ్రీ చేశాను. అంటే మీకంటే తక్కువే చదివాను అయితే నేను. 10th తర్వాత? మీరు 10th పాస్, నేను 10th పాస్ అయినా. ఓ మీరు? వెరీ గుడ్. గ్రాడ్యుయేషన్? నేను ఆఫ్టర్ ఆల్ ఒక గ్రాడ్యుయేషన్ చేశాను అంతే. మీరు యు ఆర్ వెరీ లోవర్ దెన్ మీ. yes. Yeah. Too much. I am very great. You are great. I agree. మీరు అది అన్నారు గ్రాడ్యుయేషన్ అయిపోయిన. గ్రాడ్యుయేషన్ అంటే ఏంటది ఇంతకు? డిగ్రీ అది 14th 15th క్లాస్ అనుకోండి. 15th క్లాస్ అప్పుడు పెళ్ళైంది. 15th కంప్లీట్ అయిపోయిందా పెళ్ళి? ఇంకా అప్పుడు కంప్లీట్ అవ్వక ముందు పెళ్లి కుదిరింది. నేను ఇంకా పెళ్లి అయినా కంప్లీట్ చేశాను. పెళ్లి కుదిరిందా? మీరు తొందరపడరా? మా పేరెంట్స్ తొందర పెట్టారు. చేసుకో మంచి అబ్బాయి దొరికాడు చేసుకో అని అంటే. అచ్చా, మీకు కూడా అట్లా అనిపించింది? సేమ్ అదే థాట్ వచ్చిందా పిల్లని చూసాక? అలాగే అనిపించింది. మామూలుగా మీరేమనుకున్నా గుర్రం మీద వస్తాడో పెద్ద కత్తి? ఏమనుకోలేదు నేను. అట్లా అనుకోలేదు? అట్లా ఏమనుకోలేదు. ఎట్లా వచ్చిండు? బండి మీద వచ్చిండు అనుకుంటా. కార్లో వచ్చాడులేండి. ఓ, కార్లో వచ్చిండు. ఈయనేమో పువ్వు మీద రావాలి, కార్లో ఎందుకు వస్తాడు? కార్లో పువ్వు పెట్టుకొని వచ్చారు. వచ్చా, కమలం పువ్వు. ఓ, పువ్వు ఇచ్చింది మీకు? అడిగారు నన్ను, ఇట్లా బిజీ ఉంటున్నాను, నువ్వు కొంచెం బయటకు వచ్చి ఇంకా నువ్వు కొంచెం ఇన్వాల్వ్ కావాలని చెప్పారు. చెప్తే అప్పుడు బయటకు రావడం స్టార్ట్ చేసిన నేను. అంటే మెల్ల టికెట్ ఇప్పిస్తాడా మీకు? ఎమ్మెల్యే టికెట్? ఏమో మరి, బీజేపీలో కుటుంబ పాలన ఉండదు కదా, కుటుంబంలో కుటుంబ పాలన ఉండదు అని చెప్పి ఆ పెద్ద మనిషి అన్నాడు. కానీ మొత్తం అందరు కుటుంబం మొత్తం ఫ్యామిలీస్ అందరికి ఇస్తున్నారు టికెట్లు ఆయన. అట్లా ఇస్తే మంచిది. అది పక్క దుకాణం ఆయన. నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పటికైతే రాజకీయాలు అని కాదు కానీ నేను ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నా. సర్వీస్ ఫౌండేషన్ అంటే ఒక ఆర్గనైజేషన్. ఇప్పుడు చాలా వరకు మేము ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చేసే చాలా వరకు మొన్న ఉమెన్స్ స్పోర్ట్స్ అని మహిళలకి స్పోర్ట్స్ నిర్వహించాం, అది నా ఫౌండేషన్ నుంచే. అట్లా మళ్ళీ ఒకటి గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్కి, నల్లకుంట ఫియర్ హాస్పిటల్కి చాలా హైలీ టెక్నాలజీ ఉన్న 2 అంబులెన్స్ని డొనేట్ చేశాను. అట్లా కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. మెల్లమెల్లిగా పాలిటిక్స్ తీసుకెళ్తున్నాం సారు. ఇక మరి అది సార్ని అడగాలి. ఈ సార్ మెల్ల కుట్ర పడుతుంది, మెల్ల ఆజా పిచ్చి పిచ్చి ఆజా అంటున్నాడేమో. మీరు కూడా పోతే మీరు కూడా మంచి ఎమ్మెల్యే అయిపోతారు. ఇక ఎట్లా రాష్ట్రానికి అధ్యక్షుడు బీజేపీకి, మీరు ఏదో ఆమె ఎమ్మెల్యేకి. చాలా మంది అంటున్నారు కూడా, ఓ భోజనే బాత్ కర్రే. మీకు ఉర్దూ వస్తుందా? నేను ఇక్కడే పుట్టి పెరిగిన. ఉర్దూ, హిందీ వస్తుంది. హిందీ వస్తుంది. సార్ కూడా ఏం చెప్పడా వచ్చే ఇక్కడ వచ్చేసేయండి అన్నట్టుగా? అది వాళ్ళిద్దరిని అక్కడ సెటిల్ చేసి మిమ్మల్ని మటు మెల్లగా ఉంచుతున్నాడు ఇక్కడ. కావచ్చు, మీరు కూడా మెల్లగా వెళ్తున్నారు లోపలికి. అంటే నేను అదే అంటే సర్వీస్ ఇది చేయడానికి అయితే వస్తున్నాను, అంతవరకు అయితే ఉంది. కాదు అసలు రాజకీయ సర్వీస్ అంటే మెల్లగా వైరస్ వచ్చినట్టే లెక్క. యాజ్ పర్ మై నాలెడ్జ్ మరి. యా, యాజ్ పర్ మై నాలెడ్జ్. అవన్నీ కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు. You are telling that you are very, I am nothing about this Rajikiyam, but you are slowly coming.
ఐఎమ్ నాట్ స్లోలీ కమింగ్. నేను స్లోలీ డూయింగ్ సర్వీస్. ఫౌండేషన్ డూయింగ్ సెంటర్ అన్న నేను సర్వీస్ చేస్తున్నా, నేను రాజకీయం మీద చేస్తున్నా. దట్ ఈస్ ద రాజకీయం ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది. అట్లుంటదని నాకు తెలియదు. నేనైతే మనస్ఫూర్తిగా సేవ చేస్తున్నా. ఇక అది తర్వాత ఎటు పోతుంది, దాన్ని జనాలు ఎట్లా తీసుకుంటారు అనేది నాకు తెలియదు. కానీ నేనైతే మహిళలకి ఆసరా ఉండాలని, వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వస్తున్నా. ఈ మహిళలకి అని పిన్ను కూర్చున్నట్టు చెప్తే మేము పురుషులకు అన్నట్టుగా నాకు డౌట్ వస్తుంది. పురుషులకు సార్ చేస్తున్నారు కదా, కిషన్ రెడ్డి గారు చేస్తున్నారు కదా. ఆయన కూడా బస్సులో ఓన్లీ లేడీస్ ఎక్కాలి, లేడీస్ ఫ్రీ అంటాడు ఆయన. ఇంకో ఆయన మరి లేడీస్ ని మనం మంచిగా ఇంకా పైకి తేవాలి. మీరు కూడా లేడీస్ కి సాయం చేయాలంటే అరే వేర్ దిస్ పురుషులు గోయింగ్ వస్తుంది మెల్లగా, పురుషులది కూడా వస్తుంది. మీరేం కంగారు పడకండి. సో ఆ రకంగా. కాకపోతే మిమ్మల్ని ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్లో అనితా రాజ్ అని ఒక హీరోయిన్ ఉంది. అనితా రాజ్ అప్పట్లో ఉండేది మైతించకూడదు సినిమాలో, చాలా సినిమాలు చేసిన ఆ రోజుల్లో 90s 2000లో చేసిన. సో వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అంట. పోలీస్ డ్రెస్ వేసుకొని చేయడం, పోలీస్ క్యారెక్టర్లే చేయడం. వాళ్ళ ఇంట్లో ఒక డ్రెస్ కూడా ఉండదంట, కుట్టి చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఉండదంట. అట్లాగే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ క్యారెక్టర్లు కనిపిస్తుంటారు. ఎందుకు అట్లా? మీరు అది చేయాలని చెప్పి రూలా లేకపోతే ఏమో మరి ఇట్లా సన్నగా ఉన్నామని చెప్పి పోలీసులు డ్రెస్ తగిలి చేస్తున్నట్టున్నారు. ఓహో, మీకు సెంటిమెంట్ ఏం లేదు పోలీస్ చేయాలని? లేదండి, అట్లానేం లే. పోలీస్ కూడా క్యారెక్టరే కాబట్టి. అండ్ యాక్చువల్గా ఏమైందంటే అండి, ఇక్కడ సక్సెస్ తోటి ఒక లేబుల్ అంటిస్తారు. సో ఫస్ట్ నేను పోలీస్ వేషం వేసింది అతడు సినిమా, మహేష్ బాబు గారు, త్రివిక్రమ్ గారు. అది బాగా పోయిందండి. అంటే ఆ సినిమా క్యారెక్టర్ బాగా జనాల్లోకి వెళ్ళింది. దాని ఇమీడియట్ నేను చేసింది పోకిరి, పూరి జగన్నాథ్ గారు, అది పోలీసే. సో అది పెద్ద సక్సెస్. సో ఈ సక్సెస్ అవడం వల్ల టక్కని, అంటే ఇప్పుడు జనరల్గా సత్యనంగానే నాకు మీరు ఎట్లా కనిపిస్తారు నల్లది వేసుకుని అట్లా, అంటే ఫస్ట్ విజువల్ ఏమొస్తుంది అంటే నాకు అట్లా సత్యనంగానే నల్ల డ్రెస్ వేసారు, బొంగల అది వేసుకుని ఒక కర్ర పట్టుకుని కనిపిస్తారు, అంటే అట్లా విజువల్ వస్తుంది. సో నెక్స్ట్ నుంచి ప్రభు అనగానే వాళ్ళకి ఇట్లా దాంట్లో పోలీసు దీంట్లో పోలీసు అని అట్లా ఫిక్స్ అయిపోయారు. బట్ దాని తర్వాత చాలా సినిమాలు చాలా రకాలైన క్యారెక్టర్ చేశారు. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే అండి, ఇక్కడ సక్సెస్ అండి. మీరు అలానా పోలీసు చేస్తే ఎంత బాగా చేసినా పోలీస్ అనేది ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు వేరే క్యారెక్టర్ ఇద్దాము అనే ఆలోచన కంటే ఆ సినిమాలో ఏదన్నా చిన్న పోలీసు ఉన్నా కూడా ప్రభు ఆ వేషం వేసింది, అంటే పెద్ద వేషాలు పక్కన పెట్టేసి 2 సీన్లు 4 సీన్లు ఉన్న వేషాలేమో ఈ పోలీస్ వేషం ఉన్నదనగానే అట్లా ఫిక్స్ అయిపోతే ఇంకా మనం దాంట్లో బయటకు రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు వాళ్ళు, ఈ పోలీస్ వేషం ప్రభుకి ఇచ్చేద్దాం. అంటే అది ఏదన్నా సినిమా అంతే, క్యారెక్టర్ ఎంత ఉందో అది అప్రస్తుతం, సెకండరీ అయిపోయింది. పోలీస్ అనే వేషం రాస్తే అక్కడ ప్రభు రాసేస్తున్నారు. అంటే నేను కాదులేండి, మీరు అన్నట్టు గిన్నీస్ బుక్ అంత అన్ని పోలీస్ వేషాలు నేను ఇక్కడ చాలా మంది ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు నాకు తెలిసిన. పర్టికులర్ గా అదే ఒక్కటే చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు. ఆయన మరి ఆయన అంటే అదే ఆయన అయ్యే చేశాడు కాబట్టి గిన్నీస్ లో ఉన్నాడేమో. అంటే అతను మారుంటే అతనికి ఆ గిన్నీస్ దొరికేది కాదు. అట్లుండొచ్చు ఆయన. సినిమా చూస్తున్నప్పుడు కూడా అంటే రామారావు గారు వాళ్ళు చేయలేదని కాదండి, రామారావు గారు వాళ్ళు చేసే అంటే ఈయన ఒక ఏమంటారు గన్ ఫైట్లు, హార్స్లు ఈయన ఫస్ట్ చేస్తారు. దొంగలు అట్లా మోసగా ఒక కౌబాయ్ సినిమా ఫస్ట్ 71 సినిమా, ఫస్ట్ 7 స్టీరియోఫోనిక్ సౌండ్ సినిమా ఇట్లా. సో అంటే ఏం లే, అందరి సినిమాలు చూసేది కాదు. ఈయనంటే మక్కువ ఎందుకంటే ఇట్లా ఒక డిఫరెంట్గా సినిమాలు చూసి ఇట్లా. ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత నాకు ఎడారి ఎలా ఉంటుందో తెలియదండి. అలాంటిది ఆయన మోసగాళ్ళకి సినిమా తీసి దాన్ని ఎడారి అన్నారు అండి. సో ఎట్లా ఉంటుంది ఎడారి అని. అల్లూరి సీతారామరాజు ఎక్కడో ఒక లైన్ చదువుకుని ఉంటాం, ఒక ఫ్రీడమ్ ఫైటరు, గొరిల్లా వార్ఫేర్. మరి ఆ సినిమాలో చూపించింది చూస్తే మరి రోమాలు నిక్కబుడుచుకుంటాయి కదా. మరి ఆయనే అల్లూరి సీతారామరాజు అని ఫీల్ అవుతాం. అండ్ నేను మా ఊరు సైడ్ వెళ్ళినప్పుడు నాకు ప్రతి ఊర్లో ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టాచ్యూ.
అట్లా దాంట్లో నాకు కృష్ణ గారే కనిపిస్తారు. ఎప్పుడైనా కలిసాను డైరెక్ట్గా? కృష్ణ గారిని కలిసే అండి, కలిసే కానీ అదే అంటే మరి మాట్లాడేసి అంత లేదండి, ఒక అభిమానిగానే కలిసే చూసాను అంతే. నా లైఫ్ కెరీర్లో 2 సార్లు ఇంటర్వ్యూ చేశాను. అయినా చాలా సిన్సియర్ ఫెలో, ఈ సచ్ సిన్సియర్ అంటే ఇండస్ట్రీలో ఎట్లా పోల్చేసా అంటే ఒక అతను మంచిదనం అంటే ఇప్పుడు తల్లి పాలు స్వచ్ఛం అంటారు, ప్యూరిటీ, అంత ప్యూర్గా ఉండే మనిషి ఆయన, ఏమాత్రం కల్మషం ఉండదు. ఇప్పుడు మీరు లేరు, నేను సార్ ఉన్నాను అనుకో, ప్రభు మీరు గురించి చెప్తాను నేను, ప్రభుత్వం తలగైన పైన ఆయన యాక్టింగ్ రాదు, పోడి డైలాగులు చెప్తున్నాడు అనవసరంగా, ఈజ్ నాట్ ఎ గుడ్ యాక్టర్స్ అని ఏదో మాట్లాడుతున్నాను విషయాడుతూ. సడన్గా మీరు వచ్చారు, ఏంటే ప్రభు నీ గురించి ఏదో చెప్తున్నాడు సరిగ్గా చేయమంట కదా, ఉడికాము ఎక్కడి ఇట్లా ఎక్కిచ్చేస్తాడు తెలియదు, అట్లా మాట్లాడేస్తాడు. ఇవన్నీ నేను విన్నా అండి. అంటే ఆయనతో ఒకసారి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏదో ఏం క్వశ్చన్ అడిగాను గుర్తులేదు, క్వశ్చన్ అడిగా ఒకసారి. విజయ్ నిర్మల్ అక్కడ పక్కన ఉన్నారు, విజయ్ నేను అడుగుతున్నాను ఇంకేం చెప్పాలి దీనికి, ఆవిడ చెప్పింది దానికి ఇట్లా చెప్పు, మరి ఇట్లా చెప్తే బాగుండదేమో అంటాడు. మళ్ళీ కంట్రవర్సీ. ఆయన అంత చాలా మంచివాడు, చాలా నాకు బాగా నచ్చినవాడు, బాగా ఇష్టం. అంటే మేము అంటే కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు అండి ఈ రక్త సంబంధం అనే సినిమా రిలీజ్ అయింది. స్కూల్లో ఉన్నప్పుడు అండి ఈ రక్త సంబంధం అనే సినిమా రిలీజ్ అయింది. రక్త సంబంధం కృష్ణ గారు ట్రిపుల్ యాక్షన్ చేశారు. మచ్చ ఉంటుంది ఆ సినిమాకి. నేను మా ఫ్రెండ్ సైకిల్, అప్పుడు ఇవన్నీ లేవు, సైకిల్ మీద వెళ్ళాము. వెళ్తే కృష్ణ గారు వచ్చారు ఆ సినిమాకి. సినిమా అయిపోయిన తర్వాత ఆయన కారు ఈ సుదర్శన్ 71 నుంచి లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ ఉంటుంది కదా, అవును, లోవర్ ట్యాంక్ బండ్ రోడ్ నుంచి ఇట్లా వచ్చేది. అప్పుడు సరోవరం ఉండే, ఇప్పుడు మెడిసిటీ హాస్పిటల్స్ ఏదో ఉంది, సెక్రటరేట్ ఉండే, ఆయన అక్కడ ఉండేవారేమో. నేను మా ఫ్రెండ్ సైకిల్ మీద డబుల్స్ ఆ కారుని చేసేస్తా ఉన్నాం, చేసేసాం చాలా వరకు. కార్లే సైకిల్. అట్లా కృష్ణ గారు అంటే ఇష్టం, కృష్ణ గారు అని చెప్పేసాము. ఇప్పుడు శ్రీదేవి జయప్రద అంటే ఎందుకు ఇష్టం? వై శ్రీదేవి, వై స్పెషల్లీ జయప్రద గారిలో ఇట్లా మన తెలుగుదనం బాగా ఉట్టిపడేదండి. అంటే ఆవిడ ఫేస్ కానీ అంటే తీరు, కట్టుబొట్టు బాగుంది, కట్టుబొట్టు కొంచెం గ్లామరస్ సైడ్, ఇట్లా కొంచెం సాంగ్స్ గింగ్స్, కళ్ళకి ఆనందం, మనసుకు ఆనందం జయప్రద గారు, కళ్ళకి ఆనందం శ్రీదేవి గారు. ఇప్పుడున్న ప్రస్తుతం నడుస్తున్న కాలంలో చాలా మంది ఉన్నారు, చాలా ఎవరు ఉన్నారో కూడా తెలియదు, అంత లాంగ్ పీరియడ్ ఎవరు లేరు. 2-3 సినిమాలు, 2-3 తర్వాత అయిపోయింది ఫినిష్. వాళ్ళు అంత లాంజివిటీ లేదు. 2020 మ్యాచ్. ఎగ్జాక్ట్లీ. జయప్రద గారు, శ్రీదేవి గారు, జయసుధ గారు నాకు తెలిసి 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు, ఇంకా చేస్తానే ఉన్నారు. అప్పటి బ్యాచ్ వాళ్ళందరూ మరి ఇప్పుడు అంత లేదు కదా, అంత లేదు. ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు హీరోలు అంటే ఎవరంటే ఇష్టం? అందరూ అంటే ఒక్కొక్క హీరోతో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అండి. మీరు దాదాపు అందరు హీరోలతో సినిమాలు చేస్తారా? చేశానండి. ఎవరైనా మిగిలి ఉన్నారా పలానా వాళ్ళతో సినిమా చేయలేదు ఈయన సినిమా? హీరోలతో చేయలేదండి, బట్ ఎన్టీఆర్ గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో 3 సినిమాలు చేశాను. మహేష్ బాబు గారితో ఎట్లా అన్నారు మీరు చేశారు? మహేష్ బాబు గారితో చేశాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మహేష్ బాబు గారితో వాళ్ళ సీన్లో నేను లేను, ఆ హీరోల సినిమాలో నేను ఉన్నా. ఓకే. అంటే వాళ్ళతోటి యాక్ట్ చేయలే, అంటే కలిసి ఒక ఫ్రేమ్లో లేను. ఓకే. ఎవరితోనో మంచి జ్ఞాపకం చెప్పండి, ఒక ఆర్టిస్టులతో, హీరోలతోనో, హీరోయిన్లతోనో ఏదైనా మంచి జ్ఞాపకం. హీరోయిన్లతో ఏం లేవండి నాకు. అంటే చెప్తున్నా సార్, ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాలు అయ్యి అనుకోండి, దాంట్లో క్యారెక్టర్ అనుకోండి, అప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు, అప్పుడు ఆ మింగిల్ అవుతే అప్పుడు వేరే ఉండొచ్చు ఆ రోజుకి, ఆ సినిమాకి. అంటే అప్పుడు ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వటము అయ్యి ఉండి మీరు అన్నట్టు ఏమైనా చెప్పొచ్చు. మనం అంతా సోలో క్యారెక్టర్లు అయిపోయారు, పోలీస్ ఆఫీసర్లు లేదా తమిళ తినే వేషం అట్లా. సో మనకి ఆ ఫ్యామిలీలో అవి లేవు. ఉన్నాయండి చాలా మంచి అనుభవాలు. బాబు ఇక్కడ సివిఎల్ గారి యాక్టర్ ఉంటారు కదా, ఆయన ఇల్లు ఎక్కడ? ఆయన ఇల్లు ఎక్కడో దిగడు. ఆయన ఎక్కడో దిగడు అని కాదు, ఆయన ఇల్లు ఉంటారు కదా, ఓ కిదరే హైదరాబాద్ విదరే ఇక్కడే ఉంటారు కానీ ఆయన ఇల్లు కిదరే బోల్ అడ్రస్ చెప్పాలా? పైసలు ఇస్తే చెప్తా. పైసలు ఇస్తే అడ్రస్ చెప్తావు? చెప్తా. హైదరాబాద్ కొత్త బిజినెస్
బిజినెస్ ఏం కాదు అది, పైసలు ఇచ్చి చెప్తా. నువ్వు ఎన్ని నుంచి వచ్చినావు? నేను అమీర్పేటకి వచ్చిన. మళ్ళీ అమీర్పేట నుంచి ఇక్కడికి వచ్చినావు. అంటే 100 రూపాయలు ఇస్తే చెప్తా? చెప్తా. ఒకవేళ 100 రూపాయలు ఇచ్చినాక తప్పు చెప్తే, తప్పు చెప్తే ఎట్లా చెప్తావు? చెప్తా. గట్ల పోయి గాడ చెట్టు ఉంది, ఆ చెట్టు పక్కన ఒక స్తంభం ఉంటది, ఆ స్తంభం పక్కన అది పైసలు తీసుకొని నువ్వు అబద్ధం చెప్పంటే అది చెప్తావు. ఒకవేళ పైసలు ఇచ్చినాక నీకు నిజం చెప్పంటే, పైసలు ఇస్తే పైసలు ఇస్తే ఇదే గేటా? అయితే సార్లే, నమస్తే. వద్దులే పోయిరా అన్నా. ఓకే సరే, అయితే ఈవినింగ్ 6 కల్లా మట్టి పంపించండి. దాంతోపాటు ఒక 2 వర్మి కంపోస్ట్ కోకో పెట్టాడు. ఓకేనా? ఉంటా ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు. ఓకే. ఏందని ఇంత దూరం వచ్చేసిన మొత్తం హైదరాబాద్ వదిలేసి? అంతే గడబడి, సౌండ్లు, ట్రాఫిక్లు, పొల్యూషన్. ఇప్పుడు చదువు కూర్చున్నామని అది మంచి చెట్టు కింద మంచిగా కూర్చున్నాం బుద్ధులాగా. అది ఇంతకుముందు ఒకటి అడ్రస్ అడిగినా, ఆడు పైసలు అడుగుతున్నాడు. నీ అడ్రస్ అడిగితే నువ్వు అడిగితే నువ్వు అడ్రస్ అడిగినా వాడు పైసలు అడిగిండు బిరం బట్. అరే జస్ట్ అడ్రస్ అడిగినా కూడా పైసలు. ఇంత కమర్షియల్ అయిపోయింది దునియా, మొత్తం పాడైపోయింది అసలు. పైసలు అంటే ఇంకా నయం, ఇంకా అందుకే అన్నది పైసలు లేకుండా గాలి ఉన్నదని. లేకపోతే గాలికి కూడా పైసలే, నీళ్ళకి పైసలే. అది కూడా చార్జ్ చేస్తారు కదా రాబోయే కదా. ఇప్పుడు పార్కులో పోవాలంటే మరి 10 రూపాయలు ఇస్తే పార్కులో పోయి గాలి పిలుస్తావు, నీళ్ళు కొనుక్కొని బాటిల్ కొనుక్కోవాలి. ఫ్రీ ఏడు ఉంది అంతే. నేను అమీర్పేటకి వస్తున్నాను ఇడికి, మీ ఏరియాకి. మధ్యలో కూడా వీసా పాస్పోర్ట్ ఇట్లా అడుగుతారు అనుకున్నా. ఇప్పుడు ఇంతకుముందు దేశాలు ఉండే, ఇప్పుడు రాష్ట్రాలలో చెక్ పోస్ట్ అయినాయి, టోల్ గేట్లు అయినాయి. అంటే నువ్వు అన్నది మనము కామెడీ కింద అయినా కూడా కరెక్ట్ ఉన్నది. నువ్వు నీ ఆధార్ కార్డు ఏడున్నది బిడ్డ, ఇక్కడ ఆ మండల్, ఈ తాలూకా, ఈ జిల్లా, అంత అలాగలా. ఓకే. మరి సినిమా దూరం అయితే లేవా? రామోజీ ఫిలిం సిటీకి 6 గంటన్నర అయితే, ఇడికెళ్ళి గంటనే అవుతుంది. ఓఆర్ఆర్ మీదకెళ్ళి ఆడికెళ్ళి గంటన్నర, ఇడికెళ్ళి గంట. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది నువ్వు మాట్లాడుతుంటే. మామూలుగా సినిమాలు చూసినప్పుడు నీ పాత్రలు చూస్తుంటే నేను చూస్తే నువ్వు పక్క ఆంధ్రోని లాగా అనిపిస్తావు నీ భాషలో. ఇప్పుడు ఆడికెళ్ళి ఈడికెళ్ళి అంటుంటే నాకు డౌట్ వస్తుంది. మీ తప్పు అర్థం చేసుకోండి. ఎక్కడ మీరు యువర్ బార్న్ ఇయర్ బార్న్ హైదరాబాద్, సీతాఫల్ మండి, సికింద్రాబాద్ సీతాఫల్ మండి, కుట్టివేలుడి హాస్పిటల్. అబ్బా, 68 ఏళ్ల క్రితం. ఓహో. ఓకే. సో ఇక్కడ నువ్వు సినిమాలు అన్నావు కానీ కొన్ని సినిమాలు నువ్వు కుబుసం సినిమా చూసినావా? శ్రీహారిది పల్లె కన్నీరు, అందులో మనం మొత్తం తెలంగాణ. అచ్చా మన ప్రెషర్ కుక్కర్ చూసినావా? ప్రెషర్ కుక్కర్, అందులో హీరో ఫాదర్, అది మొత్తం ఎగ్దం తెలంగాణనే. 30 ఏళ్ల క్రితం గ్రహణం పట్టిన రాత్రినే వాడు మా దోస్తు తనిఖీళ్ళ బరిని రాసిండు. గ్రహణం పట్టిన రాత్రి, అది ఎగ్దం మొత్తం తెలంగాణలో అంటాం. ఇక్కడ పుట్టిన, ఇప్పుడు ఎక్కడ పుడితే ఆ నీళ్లు, ఏది నాటక, మన దాన్ని ఏమంటారు, దూరదర్శన్ నాటక. అది చాలా మంచి పేరు వచ్చింది. సరే, ఇక కుబ్సం దాంట్లో కూడా మంచి పేరు వచ్చింది, కానీ ఇక హిట్ కాదు. ప్రెషర్ కుక్కర్ హిట్ అయింది. మీరు తెలంగాణ అనమాట. మీరు నాకు నువ్వు బాగా గుర్తుంటే నాకు ఆ మహర్షి సినిమా ఉన్నది, వంశీ సినిమా, గా సినిమాలో బాగా గుర్తు. మంచి సినిమా అది, అదే ఫస్ట్ సినిమా. అదే ఓహో, వెరీ గుడ్. దాంట్లో బాగా చేసిన క్యారెక్టర్ చేపించింది. పెద్ద వంశీ కూడా మంచిగా చేయించిండు. అది మనకి యాక్టింగ్ రాదు కదన్నా, ఇట్లా చేయంటే అట్లా బిహేవ్ చేసుడే అంతే. అది మంచిగా న్యాచురల్ ఉంది అనుకుంటున్నాను. అలా ఏదో మనకి యాక్టింగ్ రాదని, అట్లా జస్ట్ యూ బిహేవింగ్, యూ నో యాక్టింగ్. అంతే. యాక్టింగ్ I know acting. I am very much full comedy. No time coming, but I am very good actor. Correct. Yeah, but that fellow not seeing. That fellow's producer not seeing you. We will show them. Sure. చూపిద్దామన్నా తెలంగాణ సినిమా అంటే ఏముంది మన మజాక్ అనుకుంటున్నా. అంతే. I am sorry, Vijayashanti Garu. I don't know when, which day, which party you are going. Ante. You are not only Vijayashanti, you know English? Little. Nowadays, no? If I am there in particular party, yes. Tomorrow I don't know which I am party. Correct. Which I am going to the party. Atlanti రోజుల్లో I am saying. So I thought Vijayashanti is in BJP. No. కాంగ్రెస్కి వెళ్ళింది. కాకపోతే ఇది మనం ఎడిటింగ్కి వెళ్ళి సాయంత్రం పోయి ఎడిటింగ్కి వెళ్ళి టెలికాస్ట్ చేసేసరికి మళ్ళీ విజయశాంతి ఆడికి వెళ్ళి కాంగ్రెస్కి పోయిందా లేదా మన బీఆర్ఎస్కి పోయిందా మళ్ళీ బీజేపీకి వచ్చి తెలియదు. ఓ అట్లా అయిపోయింది. సో ఆ రకంగా దాంట్లో మా ఎలక్షన్స్లో నువ్వు నిలబడి ఇప్పుడు కూడా అంటూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో యునానిమస్గా తెలంగాణ పిల్లగానే ప్రెసిడెంట్ కావాలి.
ఇది మీరు కొంచెం గట్టిగా తీసుకుపోయి మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ లేకపోతే ఆర్టిస్టులకి మన వాళ్ళందరికీ చూపించి తెలంగాణని యునానిమస్ చేయాలి. ఎందుకు తెలంగాణ మంచిగా నడుస్తుంది కదా క్వశ్చన్. ఈ రాష్ట్రం కదా, ఈ రాష్ట్రం సంబంధించి కదా, పక్క రాష్ట్రం ఉంది. మా బిల్డింగ్ అంటున్నారు, బిల్డింగ్ కడతాను 50 కోట్లు 100 కోట్లు, నువ్వు దాని నుంచి 10 ఏళ్ళ నుంచి కూడా అంట. మా బిల్డింగ్ అంటే ఏడుంటుంది మా బిల్డింగ్? ఏ రాష్ట్రంలో ఉంటుంది? తెలంగాణలో ఉంటుంది. పాపం మరి ఆంధ్రప్రదేశ్కి ఉందా? అది కూడా కావాలి, ఆంధ్రప్రదేశ్ కూడా వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు సినిమాలందరూ ఎక్కడ ఎన్నికలు ఎక్కడ నిలబడుతున్నారు? ఏ రాష్ట్రానికి? తెలంగాణలో నిలబడుతుండ్రు. ఎవరు? ఏ సినిమా చెప్పు? సినిమా ఒకటి మాట ఇది కాదు, రాజకీయాల సినిమాలందరూ అక్కడే కదా. పవన్ కళ్యాణ్, నాగబాబు, పోసాని వీళ్ళందరూ అక్కడికి కదా, ఆ రాష్ట్రానికి. ఇప్పుడు ఎలక్షన్ రోజు మొత్తం హైదరాబాద్ అంతా ఖాళీ అంటే మరి ఆ రాష్ట్రానికి కూడా సినిమా కావాలి కదా. అట్లా మనం చెప్తున్నాం. అట్లా మీరు మీ దగ్గర మంచిగా ఉండండి, మేము మా దగ్గర మంచిగా ఉంటాం, ఇద్దరు కలిసి మెలిసి ఉందాం. బస్ మీ పనులు మీరు చూసుకుని మా పనులు మన ఇద్దరు పనులు కలిసి చూసుకున్నాం. ఇది బాగుంది. వాజ్పేయి థింక్ లైక్ యూత్ ని మన సత్యన లాంటి వాళ్ళు అంటారు కదా, అట్లా వాళ్ళు 3 సార్లు 4 సార్లు చూస్తారు, ఫుల్ కాలే మారుతున్న బట్టి మారుతుంది అంతే. ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా అట్లాంటి కంటే యానిమల్ కంటే ఇంకా భయంకరంగా వస్తాయి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఇస్ చేంజింగ్. మార్పు అంటే మార్పుని మనము ఆహ్వానించాలి, కానీ ఆరోగ్యకరమైన అంటే అభ్యంతరకరము, అనారోగ్యము, తర్వాత డేంజరస్ దాన్ని చేయద్దు. అది చెప్పడం వరకు ఉంటుందన్న, చెప్పాలి కానీ వీ కాంట్ హెల్ప్. అంటే మనం ఒప్పుకోండి అట్లా. నువ్వు ఎక్కువ నాతో డిస్కస్ చేస్తా అంటే నేను తీసేసి పక్కకి వెళ్ళిపోతాం. అక్కడికోపాల్సాయి యాంకరింగ్ మీరే చేస్తాం, మేము కూడా చేసుకుంటాం అప్పుడప్పుడు. లేదా యాంకరింగ్ చేసినందుకు నాకు పైసలు ఇస్తారా? అయ్యా అయితే నేను చెప్పు, ప్రశ్నలు అడగండి. యూ ఓన్లీ ఆన్సరింగ్, ఐ యామ్ ఓన్లీ క్వశ్చనింగ్. yes your honor, tell me. సో ఇప్పుడు ఇక్కడ సెటిల్ అయిపోయింది కదా, నెక్స్ట్ వాట్ యువర్ ఫ్యూచర్, వాట్ ఆల్ యువర్ ఫ్యూచర్ ఐడియాస్? మంచి పాయింట్ అన్నా. నేను ఒక 10 ఏళ్ల క్రితము మీ అండ్ మై స్ట్రీట్, నేను నా గల్లీ అని అనుకుని అక్కడ అన్ని మంచిగా చేద్దాం అనుకున్నా, పెద్దగా సక్సెస్ కాలే. 10 ఏళ్ల క్రితం పద్మనాభ నగర్ అంటే పక్క గల్లీ, ఎగ్జాక్ట్లీ పక్క గల్లీ. అంటే పబ్లిక్ స్మోకింగ్ ఉండదు, పొల్యూషన్ ఉండదు, చెత్తం వేయద్దు, గోడలు పోస్టర్లు అంటించద్దు, బిల్లులు సకాలంలో కట్టాలి, ఇట్లా ఉంటుండే. అది కాలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇక్కడే నేను ఓటర్ని, ఇక్కడే ఈ చీర్యాల విలేజ్ మనదే. సో ఈ చీర్యాల విలేజ్ని మీ అండ్ మై విలేజ్ ఇప్పుడు ఇట్లా అన్నాం కదా. నెక్స్ట్ ఒక 3-4 నెలలకి వచ్చేసరికి మొత్తం అన్ని గ్రీనరీ చేసి అంత సిస్టమేటిక్ చేసి ఇక్కడ ఫిల్మ్ క్లబ్ పెడతా, నేను గెస్ట్కి పిలుస్తా. నమ్మాలి. నో, ద ఆడియన్స్ ఆర్ ట్రైయింగ్ సంథింగ్ ఎల్స్. మీరు బోర్ కొట్టిస్తున్నారు, చాలా బోర్ టాపిక్ మాట్లాడుతున్నారు. నో, ఐ వాంట్ టు ఆస్క్ 2-3 క్వశ్చన్స్ అగైన్ మోర్ అండ్ విల్ గో టు యువర్ దిస్ థింగ్ ఆఫీస్, యువర్ కబ్జా చేసిన రామ్ బగీచా. ఇప్పుడు జోక్ చేసిన. ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసినాం కదన్న, 60 సినిమాలా? 60 సినిమాల్లో ఎప్పుడు 87 వచ్చా? 87 నుంచి 60 సినిమాలు చేసినాం. మరి డైరెక్షన్ చేసే ఆలోచన లేదు, చేయలేదు. నాకు ఓపిక లేదు. నువ్వు గట్టిగా 2 సార్లు చెప్తాను, చేయకుండా కొడతావా? ఎందుకు వచ్చిన అయితే నీ డైరెక్షన్ చేయకపోవడమే మంచిది. డైరెక్షన్ నువ్వు చేసుడు కాదు, నేను చేయకపోవడం బెస్ట్. ప్రొడ్యూసింగ్ అంటే పైసలు క్రౌడ్ ఫండింగ్ చేస్తాను. నో డైరెక్షన్, నో ప్రొడ్యూసింగ్. ఒకటి చాలా సీక్రెట్ క్వశ్చన్, ఎవరు ఇండర్లో గాలి కూడా ఈ అంటే ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని సినిమా అఫేర్స్? సినిమాలో అఫేర్స్ ఏమన్నా? దేవుడు అస్సలు బిల్కుల్. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు కదా ఎవరన్నా? అంటే గమ్మత్ ఏంటంటే మైండ్ అట్లా పోలే. చెప్పాను రాముడు అని. పని చేద్దాం, కెమెరా బంద్ చేస్తాను, నిజంగా చెప్పండి. ఎందుకు కాదు, ఉంటే కెమెరా కూడా చెప్తా బాధ. నాకు మిగతా భయం అనుకుంటున్నా. అయ్యో ఐశ్వర్య ఆ టైప్లో అది మనకేముంటుంది. కానీ దానికి తగ్గట్టు నేను వేసిన వేషాలన్నీ చూస్తే నువ్వు ఆశ్చర్యపోతాం. 90% వేషాలు అందరు హీరోయిన్లకి ఫాదర్కి యాక్ట్ చేసిన. నో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫాదర్స్, అంటే హీరోయిన్స్ ఫాదర్స్, భార్యాస్. అదే కదా. అప్పుడు దాని గురించి ఇంకొక విషయం చెప్తే ఆశ్చర్యం. మంచిగా బాగా గుర్తు చేసినది. 2002లో 22 ఏళ్ల క్రితము సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఇప్పుడన్నా ఈ ఫెయిల్ అన్ని గురించి కాస్టింగ్ కోచ్ అని మీట్ అని వచ్చింది.
ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మేము ఒక ఆర్గనైజేషన్ తరఫున రక్ష అనే ఆర్గనైజేషన్ తరఫున ఆసరా అని ఆడపిల్లలకి, ఇండస్ట్రీలో ఉన్న ఆడపిల్లలకి, సినిమా ప్లస్ టీవీలో ఉన్న ఆడపిల్లలకి రక్షణ కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. జయసుధ చైర్పర్సన్, నేను కన్వీనరు, తమ్మారెడ్డి భరద్వాజ, సింగర్ సునీత, తర్వాత జాకీ, ఇలా అనితా చౌదరి, వీళ్ళందరితో ఒక 2 ఏళ్ళు కష్టపడ్డాం. అప్పుడు ప్రత్యూషం మర్డర్ కేసు అప్పుడు అదంట చాలామందికి హెల్ప్ చేస్తాం. ఇవన్నీ ప్రభుత్వాలు చేయాలి అని మనమే చేస్తాం. మనం ఇప్పుడు అంటే 2 years కష్టపడ్డాము. తర్వాత ఇండస్ట్రీ చేయాలి, దాని గురించి చట్టం వచ్చింది, ఇండస్ట్రీ చేయలేదు. తెలుగు ఇండస్ట్రీ దావుద్ ఇబ్రహీం మాఫియా కంటే భయంకరమైన దరిద్రమైన ఇండస్ట్రీ.